నిజానికి ఒక క్రిటికల్ విషయం మీకు చెప్పాలి. సూర్యుడి కంటే ముందే ఈ వాటర్ ఉందని కన్ఫర్మ్ అయింది. కానీ ఇది ఒక టైప్ ఆఫ్ ఇంటర్లింక్డ్ అనమాట. ఆర్ఆర్ఆర్ మూవీలోని రామన్ కొమరం భీమ్ లాగా అనమాట. ఇవి రెండు ఒకటే కానీ వేరువేరుగా కనిపిస్తూ ఉంటాయి, పెనవేసుకొని ఉంటాయి. స్పిరిచువల్ సైన్స్ లో ఏమని చెప్తుంటారంటే వాటర్ అనేది అగ్ని నుండి వచ్చింది అని. అది ఎలా సాధ్యమని మీరు అనుకోవచ్చు. ఇందులో మీ మతిపోగొట్టి విషయాలు దాగి ఉన్నాయి. దీని గురించి పూర్తిగా మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. కానీ ఇప్పుడు మనం ఉన్నది నీటిలో. మొదటిగా బిగ్ బ్యాంగ్ జరిగింది. అంత పెద్ద పేలుడు జరిగినప్పుడు అగ్ని రాకుండా ఉంటుందా చెప్పండి. ఆ తర్వాతే వాటర్ వచ్చింది. కానీ విషయం ఏంటంటే ఈ కోటాను కోట్ల స్టార్స్ లో ఉన్న మన సోలార్ సిస్టమ్, అందులో ఉన్న మన సూర్యుడి కంటే ముందు నుండి వాటర్ ఉంది. అగ్ని పుట్టిన తర్వాత మన సూర్యుడు పుట్టడానికంటే ముందు నీరు ఆకాశం నుండి రావటం, భూమి కంటే ముందు నుండి ఉండటం లాంటివి ఒకప్పుడు కథల్లాగే ఉండేవి. కానీ ఇప్పుడు ఇది ఒక ప్రోవెన్ సైంటిఫిక్ ఫ్యాక్ట్. 400 కోట్ల సంవత్సరాల ముందు ఎక్కడో స్పేస్ నుండి వచ్చిన నీరు భూమితో కలిసింది. మన ఉనికిలోనే అది ఒక ప్రత్యేకమైన అద్భుతమైన క్షణం. జీవం అనే ఆవిర్భావం అప్పుడే పుట్టింది. ఎప్పుడైతే భూమి నీటితో నిండి చల్లబడిందో అప్పుడు ఈ భూమి మొట్టమొదటి జీవాన్ని సృష్టించడానికి అనువైన ఒక ప్రయోగశాలగా మారింది. నీటికి కరిగించే గుణం ఉంటుంది. దానితో పాటు ఒక మీడియం గా కూడా ఉంటుంది. ఈ భూమి మినరల్స్ తో కూడి ఉంటుంది. ఈ రెండిటి మధ్య కలయికే జీవానికి ఆవిర్భావం. సింపుల్ కెమికల్ రియాక్షన్స్ తో మొదలై కాలక్రమేణా కాంప్లెక్స్ స్ట్రక్చర్స్ గా మారుతూ వచ్చాయి. ప్రకృతి పురుషుడు కలిసినప్పుడు ఎలాగైతే ఆ పురుషుడి నీటి బిందువు ప్రకృతి వడిన ఉన్న భూగర్భంలోకి చేరి అక్కడ జరిగే కెమికల్ రియాక్షన్స్ వలన జీవం పోసుకుంటుందో అచ్చం అలాగే ఈ విధంగా భూమి నీరు కలిసిన చోట మొదటి సూక్ష్మజీవులు పుట్టాయి, మైక్రో ఆర్గానిజమ్స్. అవే ఈ రోజుకి మనందరికీ మూలాలు. నిజానికి ఈ ప్రక్రియ ఒకేసారి జరగలేదు, అనేక లక్షల సంవత్సరాలు పట్టింది. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది జీవం కోసం మట్టి మరియు నీరు ఎంత అవసరమో అని. ఇలా ఒక కణం పుట్టడానికి కొన్ని లక్షల ఏళ్లు పట్టింది. కానీ ఇప్పుడు DNA జెనెటిక్ మెమరీ ఉండటం వలన ఈ రోజు భూమి నీరు కలిసిన చోట త్వరగా జీవం పుట్టేస్తుంది. ఇది జీవాల సంగతి. అదే మనిషి విషయానికి వస్తే ఒకే ఒక సింగిల్ సెల్ నుండి ఇంత హై అండ్ కాంప్లెక్స్ హ్యూమన్ మెకానిజం గా మారడానికి మనకు ఎన్నో కోట్ల సంవత్సరాలే పట్టింది. అదే ఇప్పుడు తల్లి గర్భంలో ఒకే ఒక సింగిల్ సెల్ గానే మొదలయ్యి ఒక హ్యూమన్ మెకానిజం క్రియేట్ అవ్వడానికి జస్ట్ 9 నెలలు చాలు.